హన్మకొండలో 1000 స్తంభాల గుడి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. మేము ఇప్పుడు మొత్తానికైతే గుడి దగ్గరికి వచ్చామండి. ఇప్పుడు అందరము లోపలికి వెళ్తున్నాము. ఇదే ఫస్ట్ టైం మా వాళ్ళు రావడము, అందుకనేసి ఇదొక్కటి చూసి వెళ్దాము రండి అనేసి తీసుకొచ్చాను. లోపలికి వెళ్తున్నాం చూడండి. అందరం లోపలికైతే వెళ్దామండి. చూడండి ఎంత బాగుందో, చాలామంది వచ్చారు. ఎవరికి వారు ఫొటోస్ దిగుతూ ఉన్నారు. ఇలా చూస్తానికి చాలా బాగుందండి. ఇక్కడ ఇంకా లోపలికి అయితే వెళ్తున్నామండి. అసలు చూడడానికి ఎంత బాగుందో. ఇక్కడ ఫొటోస్ దిగడం కోసం చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటుంటారు. పాతకాలం నాటి గుడి కదండి ఇది, అందుకని చూడడానికి ఎంతో చక్కగా అనిపిస్తుంటుంది. అంతా రాయితో చేసిన కట్టడి ఇది. ఎంత బాగుందో అసలు. లోపలికి వెళ్తున్నాం చూడండి. మొత్తానికైతే లోపలికి వెళ్ళినామండి. చూడండి అసలు ఎంత బాగుందో. ఇంతమంది జనం జరుగుతున్న ఏ గోడని ఏ స్తంభాన్ని పట్టుకున్నా కానీ కొంచెం డస్ట్ కూడా అంటడం లేదు. అంత బాగుంది అసలు. ఒక్కొక్కరు ఎలా సెల్ఫీస్ తీసుకుంటున్నారో చూడండి. నడిచి అలసిపోయామనేసి మా వాళ్ళు చూడండి ఎలా కూర్చున్నారు. భోజనం పెడితే భోజనం చేస్తామన్నట్టు కూర్చుంటున్నారు. అటు ఇటు గుడి మధ్యలో నంది ఉంటుంది కదండి, ఆ నందిని తీద్దామంటే అసలు చాలా రష్ ఉందండి, తీయలేకపోయాను. అందుకనేసి టెంపుల్కి వెళ్తున్నాము లోపలికి. లోపల మాత్రము ఫోన్ ఎలో చేయరు కదండి, అందుకనేసి లోపల తీయలేకపోతున్నాను. ఇదిగో చూడండి, ఇప్పుడు నంది కనిపిస్తుంది. 1000 స్తంభాల గురించి చూడటం అయిపోయిందండి. ఇప్పుడు భద్రకాళి టెంపుల్కి వెళ్తున్నాము.